Hi comrades, this is NSSR Nakka Shivashankar, Advocate, High Court of AP and Trial Courts మిత్రులారా. ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలియపరిచేందుకు చెప్తున్నాను. ఇప్పుడు స్టేట్ బార్ కౌన్సిల్ యొక్క ఎలక్షన్ అనేది రాబో రోజుల్లో జరగబోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ ఎలక్షన్ అనేది రాబో రోజుల్లో జరుగుతుంది. సో దానికి సంబంధించి వివిధ ఆశావాహులు ఎవరైతే స్టేట్ బార్ కౌన్సిల్కి వెళ్ళి అడ్వకేట్ అనేటటువంటి ఒక ఫ్యామిలీకి సర్వీస్ చేయాలనుకుంటారో వారందరూ కూడా కొంచెం ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా పోటీ చేస్తున్నారు. ఆ విధంగా మనకి చూస్తున్నాం. సో ముఖ్యంగా ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే, నా మదర్ బార్ వచ్చి భీమవరం బార్ అసోసియేషన్, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. అయితే మా మదర్ బార్ నుంచి కూడా కొంతమంది సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ స్టేట్ బార్ కౌన్సిల్కి కొంతమంది వారు పోటీ పడే ఆలోచన చేస్తున్నారు. పోటీ పడడానికి ముందడుగు వేస్తున్నారు. సో వారందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. వారి యొక్క విజయం అనేది సిద్ధించి వారికి అడ్వకేట్ అనేటటువంటి ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా సేవ చేసేటటువంటి భాగ్యం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మిత్రులారా, సహజంగా అడ్వకేట్ కమ్యూనిటీ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్ అయినప్పటికీ కూడా మనకేంటంటే అనేకమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏ విధమైనటువంటి ఫీజులు అనేటటువంటి ప్రాపర్గా రావు. అదేవిధంగా రకరకాల ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ ప్రీమియం పెట్టడం జరిగింది. అదేవిధంగా లోకల్ బార్ ఎలక్షన్స్లో పోటీ చేయాలన్నా కూడా దానికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ఒక టారిఫ్ అనేది పెట్టడం జరిగింది. ఆ యొక్క నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసేటప్పుడు ఆ రుసుము అనేది ఇష్టానుసారంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అడ్వకేట్కి ఒక లైఫ్ సెక్యూరిటీ అనేది లేదు. ఈ రోజున స్టేట్ బార్ కౌన్సిల్ కొంత అమౌంట్ ఇస్తుంది. సో ఎవరికైనా అతను మరణించినా లేకపోతే అతను అనారోగ్యంగా ఉన్నా ఇస్తుంది. అది ఓకే, అది సరిపోయేటటువంటిది కాదు. ఈ రోజున ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయితే అతనికి లక్షల రూపాయలు వస్తున్నాయి, పదుల్లో లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. సో ఒక బార్ కౌన్సిల్ మెంబర్ అయ్యి ఉండి ఒక సొసైటీకి నోబెల్ ప్రొఫెషన్లో ఉండి సొసైటీలో అతను ఈ సొసైటీకి సర్వీస్ చేస్తూ అందరూ ఫీజులు ఇచ్చేస్తారంటే ఎవరు? ఇది అసలు యాక్చువల్గా ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వారికి కూడా సర్వ్ చేయాల్సినటువంటి ప్రొఫెషన్ ఈ యొక్క అడ్వకేసీ అనేది. నాకు తెలిసి ఏ అడ్వకేటు కూడా నువ్వు ఫీజు ఇస్తేనే నేను కేసు చేస్తాననేటటువంటి అడ్వకేట్ చాలా రేర్గా ఉంటారు. కమర్షియలైజ్డ్గా ఆఫీసులు పెట్టుకుని వారి కన్సల్టేషన్కి వచ్చి ఒక $5,000 అలా పెట్టుకుని వాళ్ళు lakhs of rupees ఫీజులు కలెక్ట్ చేసేవాళ్ళు ఆ విధంగా ఉంటారేమో కానీ, సహజంగా ఈ ట్రయల్ కోర్ట్స్లో చేసేవాళ్ళు ఇప్పుడిప్పుడే హైకోర్ట్స్లో అడుగులు వేస్తూ వారి యొక్క ప్రతిభను నిరూపించుకుని సోషల్ సర్వీస్ చేయాలి, ఈ సమాజానికి మన వంతు కృషి చేయాలనుకునే వాళ్ళు కూడా ఎవరు అంత కమర్షియలైజ్డ్గా ఉండరు. నాకు తెలిసి ఆ యొక్క క్లయింట్ యొక్క ఆర్థిక స్థితిని బట్టే వారు ఫీజు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా 90% అడ్వకేట్ చేసేటటువంటి పని. ఇది ఎవరు కూడా చాలామంది చెప్తారు అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తే లక్షల రూపాయల ఫీజులు అయిపోతున్నాయి అని చెప్పేసి. ఎవరో ఒకరు ఉంటారు అనూహ్యంగా, లేకపోతే అసలు ఇన్కమ్కే అనూహ్యమైనటువంటి సంపాదనతో తొలతూగే వాళ్ళు కొందరు ఉంటారు. అది ఏ కారణాలు అన్నది పక్కన పెడితే అది వేరే విషయం, అది డైవర్ట్ అయిపోతుంది. సో ఒక అడ్వకేటు తన అకాడమిక్గా తన యొక్క కేసు కోసం అకాడమిక్గా తన లా బుక్స్ చదివి తన క్లయింట్కి న్యాయం చేయాలని కష్టపడే వ్యక్తి ఎప్పుడూ కూడా తను చేసేటటువంటిది సర్వీస్గా భావిస్తాడు తప్ప దాన్ని ఒక బిజినెస్గా భావించడు. సో ఇటువంటి తరుణంలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు సంబంధిత అంటే వివిధ బార్స్ నుంచి, వివిధ ట్రయల్ కోర్ట్ బార్స్ నుంచి కావచ్చు, అదే హైకోర్టులో కొంతమంది ప్రజెంట్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేటటువంటి అడ్వకేట్స్ కావచ్చు, ఈ విధంగా పోటీ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏ వ్యక్తి అయినా సరే ఒక అడ్వకేట్ వెల్ఫేర్ కోసమే పోటీ చేస్తారు. అడ్వకేట్ వెల్ఫేర్ యొక్క వెల్ఫేర్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసేటటువంటి సదుద్దేశంతో వారికి ముందుకు రావడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తగ్గించాల్సిన అవసరం అడ్వకేట్స్కి ఉంది. గతంలో 3,000 ఉంది, అది ఇంచుమించు అబ్నార్మల్గా పెంచేశారు. అదేవిధంగా ఒక అడ్వకేట్ చనిపోతే అతనికి ఇమీడియట్గా అతని యొక్క ఫైల్ క్లోజ్ చేసి అతనికి రావాల్సిన బెనిఫిట్స్ని గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా బార్ కౌన్సిల్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ని పెంచడంలో వారు చాలా స్పీడ్గా వర్క్ చేయాలి. అది కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే అడ్వకేట్ కమ్యూనిటీకి సర్వీస్ చేయాలనుకుంటారో వారందరినీ కోరుతున్నాను.
అది ఏ అడ్వకేట్ అయినా కావచ్చు, ఏ బార్ నుంచి అడ్వకేట్ అయినా కావచ్చు, ముఖ్యంగా మా బార్ నుంచి ఎవరైతే ముఖ్యంగా పోటీ పడడానికి సిద్ధపడుతున్నారో వారికి శుభం సిద్ధించాలని కోరుకుంటూ ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా లోకల్ బార్స్లో ఒక్కొక్క బారు నామినేషన్ ఫీజును రకరకాలుగా పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఆశావాహులు ఆ నామినేషన్ ఫీజు కట్టలేక కొందరు వదిలేస్తున్నారు. సో అసలు బార్ కౌన్సిల్లో పోటీ చేయడానికి లోకల్ బార్ అసోసియేషన్లో, ట్రయల్ కోర్ట్ బార్ అసోసియేషన్లో పోటీ చేసేటప్పుడు అంతంత ఫీజులు అవసరం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. సో నామినేషన్స్ తెగేసేస్తున్నారు, చాలా ఎక్కువ మంది నామినేషన్స్ వేస్తున్నారు, దానివల్ల కాంపిటీషన్ పెరిగిపోతుందంటే అది ఫండమెంటల్ డ్యూటీ, ఫండమెంటల్ రైట్, అది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్. అది దాన్ని మీరు ఒక డబ్బుతో ముడిపెట్టి లేకపోతే టారిఫ్ పెంచి, ఫీజు టారిఫ్ పెంచి దాన్ని మీరు చేయడానికి మీకు ఏ రైటు లేదు. సో ఇవన్నీ కూడా స్టేట్ బార్ కౌన్సిల్ ద్వారా మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు లోకల్ బార్ కౌన్సిల్ అనుసరించాల్సిన విధానాలు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, అడ్వకేట్కి పై దాడులు మరొక విషయం చూసినట్లయితే అడ్వకేట్ పై దాడులు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఈ రోజుని ఈ ప్రొఫెషన్లో ప్రతివాదిగా ఉన్నటువంటి ఏదైనా ఒక కేసులో ప్రతివాదిగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక అడ్వకేట్ని శత్రువుగా చూస్తున్నారు. శత్రువుగా చూసి అతని మీద దాడులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అడ్వకేట్స్కి సంబంధించి ఒక రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు వారిని కేసు పరంగా ఇన్వాల్వ్ అయినటువంటి అడ్వకేట్పై బ్రోటల్ అటాక్స్ అనేవి జరగడం చూస్తున్నాం. సో వీటిపై కూడా మీరు చర్చించాలని చెప్పేసి మీ వంతు బాధ్యతగా మీరు ఒక తీర్మానాలని ప్రవేశపెట్టాలి బార్ కౌన్సిల్లో అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సహజంగా ఈ బార్ కౌన్సిల్కి కంప్లైంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అసలు అడ్వకేట్కి ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వకుండా ఫీజు అడిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల కేసులు పెడుతూ వారిని ఇరికించేటటువంటి ప్రయత్నాలు చేయడమే కాకుండా దురదృష్టం ఏంటంటే లోకల్ బార్ అసోసియేషన్స్లో ఉన్నటువంటి ట్రయల్ కోర్ట్ బార్ అసోసియేషన్స్లో ఉన్నటువంటి అడ్వకేట్సే కొందరు కోఆపరేట్ చేసి ఇటువంటి దుష్ట శక్తులకు కోఆపరేట్ చేసి వారే దగ్గరుండి కంప్లైంట్స్ పెట్టించడం. వారు ఒక అడ్వకేట్ సమస్య ఉంటే కనుక లోకల్ బార్ అసోసియేషన్లోనే ఆ యొక్క లోకల్ రిప్రజెంటేషన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ఇచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా వారు మోటివేట్ చేయకుండా క్లయింట్లని తప్పుద్రోవ పట్టించి వారిని అడ్వకేట్స్ని కూడా బ్లాక్మెయిల్ చేసేటటువంటి స్థితికి కొంతమంది అడ్వకేట్స్ కొందరు ఒక 5% లోపే ఉంటారు వీళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఒక అడ్వకేట్ని బార్ కౌన్సిల్ వరకు తీసుకెళ్ళడం, అతనిపై కొన్ని ఆరోపణలతో అక్కడ నిలబెట్టడం, అతను అవన్నీ నిరూపించుకుని నిర్దోషిగా బయటికి రావడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ అడ్వకేట్కి. సో ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. అడ్వకేట్పై దాడులు కావచ్చు, అడ్వకేట్పై ఆరోపణలు కావచ్చు, అడ్వకేట్గా ఒక లోకల్ బార్ అసోసియేషన్లో ఒక అడ్వకేట్ పోటీ చేయాలంటే ఉన్నటువంటి ఈ ఫీజ్ స్ట్రక్చర్ను కూడా మీరు ఇమీడియట్గా తగ్గించాలి. అదేవిధంగా అడ్వకేట్ హెల్త్కి సంబంధించి, అడ్వకేట్ ఫ్యామిలీ హెల్త్కి సంబంధించి, అడ్వకేట్ కుటుంబ సభ్యులు కూడా ప్రొటెక్ట్ అయ్యే విధంగా ఆ ప్రీమియం అనేది తగ్గించే విధంగా మీరు ప్రయత్నించాలి. ఇవన్నీ కూడా మీ రోల్గా నేను భావిస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా డెమోక్రటిక్గా పోటీ చేయడం అనేది తన యొక్క ఆశ, అది ఒక హక్కు అది. సో మీకు డెమోక్రటిక్గా ఆ యొక్క పదవి లభించినప్పుడు మీరు డెమోక్రటిక్గానే ఆ యొక్క సర్వీస్ని వితౌట్ పార్షియాలిటీ, సహజంగా ఇప్పుడు మీరు ఓటు అడిగేటప్పుడు ఏం అడుగుతున్నారో కులం లేదు, మతం లేదు, అందరూ సోదరభావంతో అందరిని అడుగుతున్నారు. సో రేపు పొద్దున మీరు సీట్లో కూర్చున్నప్పుడు కూడా ఈ కులం వద్దు, మతం వద్దు అనేటటువంటి ఫీలింగ్ మీకు ఉండాలి. అక్కడికి వెళ్ళేసరికి మీరు మరి రేపొద్దున పదవులు వచ్చాక మీరు మారిపోవచ్చు. చూస్తున్నాం చాలామందిని. అలా మారిపోకూడదన్నదే నా ఆకాంక్ష. మిత్రులారా, కులం అనేది అది చాలా ఒక కులం, మతం ఇవనేవి అది వ్యక్తిగతంగా మన గుమ్మం వరకు, అంటే మన ఇంటి లోపల వరకు మనం పాటించాల్సిన విషయాలు. సొసైటీ అనేది మన యొక్క దేవాలయం, మన యొక్క మసీదు, మన యొక్క చర్చ్, అది వివిధ ప్రార్థనా మందిరాలు అవి. సో ఈ సొసైటీలో మనం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిపై మరో వ్యక్తి డిపెండ్ అయ్యి మనం జీవిస్తున్నప్పుడు మీరు ఇటువంటి చిన్న చిన్న ఎలక్షన్స్లోకి వచ్చేసరికి లేదా చిన్నటువంటి ఇటువంటి తాత్కాలికమైనటువంటి భోగాలు అనుసరించే సందర్భంలో మనం కుల మత ప్రస్తావన లేకుండా మీరు ఎలా అయితే ఓటు అడుగుతున్నారో మీరు సర్వీస్ కూడా కుల మత ప్రస్తావన లేకుండా చేయాలి. ఒక పెద్ద టీములు కింద మారిపోతూ ఉంటారు. ఇప్పుడు లోకల్ బార్ ఎలక్షన్ జరిగినా సరే ఎక్కడెక్కడో పెద్ద గూడి పుటానీలు జరగడం, ఎక్కడెక్కడో పెద్ద అండర్ గ్రౌండ్స్లో మీటింగులు పెట్టుకోవడం, కులపరంగా మతపరంగా రకరకాల విషయాలను మీరు ప్రస్తావించడం. సో ఇవన్నీ చూస్తుంటే సొసైటీలో ఒక మెచ్యూర్డ్ ఎడ్యుకేట్ అంటే మనకు సమాజంలో మనం చదువుకున్నటువంటి చదువు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానం ఏంటి అన్నది, ఆ జ్ఞానం అనేది, ఆ నాలెడ్జ్ అనేది ఏంటి అన్నది ఇక్కడ శూన్యం క్వశ్చన్ మార్క్ అని మారిపోతుంది. ప్రతిదాన్ని మీరు కులంతో, ప్రతిదానిని మీరు
మతంతో ముడిపెడితే సో ఇటువంటివి చర్యలు అనేవి కూడా మీరు అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైతే భీమవరం బార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేస్తున్నారో వీరితో పాటు స్టేట్ బార్ కౌన్సిల్కి వివిధ బార్ల నుండి అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్స్ ఎవరైతే పోరాడుతున్నారో వారందరినీ కూడా ఇటువంటి చర్యలు లేకుండా, ఇటువంటి పరిస్థితులు లేకుండా నిష్పక్షపాతమైనటువంటి అడ్వకేట్ వృత్తిని మెరుగుపరిచే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, అడ్వకేట్స్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మరొక విషయం చెప్పాలంటే మిత్రులారా, ఏదైనా సరే ఒక అడ్వకేట్కి అతనికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేనటువంటి ప్రొఫెషన్లో ఉన్నాడు. అతను ఈ మంత్ అతని ఇన్కమ్ ఏంటి అన్నది క్వశ్చన్ మార్కే ప్రతి అడ్వకేట్కి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అడ్వకేట్ దగ్గరికి రావాలంటే ఎన్నో హడిల్స్ని అతను క్రాస్ చేసుకుని రావాల్సి వస్తుంది. ఫస్ట్ అంతా కూడా అతను మోటివేట్ చేసేదంతా కూడా అతను కొన్ని సంకుచిత భావజాలం అనేది అతను మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఆ సంకుచిత భావజాలంలో పడి అతను కొంత గెలవచ్చు, ఓడిపోవచ్చు. అటువంటి సందర్భంలోనే ఎక్కడైతే అతను న్యాయం పొందదలుచుకుంటాడో అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి అతని కేసు అనేది పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. సో అదేవిధంగా మరొక విషయాన్ని కూడా నేను ప్రజెంట్ ఈ బార్ కౌన్సిల్కి పోటీ చేసే వాళ్ళని ఎవరైతే ఈ ఆశావాహులు ఉన్నారో, పోటీ చేయాలని కోరుకుంటారో వారికి నేను కోరుకునే విషయం ఏంటంటే, కేసెస్ అనేవి ఒక అడ్వకేట్ దగ్గరికి రావాల్సిన కేసుల్ని కొంతమంది పోలరైజ్ చేసుకుంటున్నారు. ఈ పదవులను అడ్డు పెట్టుకుని, లోకల్ బార్ పదవులను అడ్డు పెట్టుకుని, లేదా స్టేట్ బార్ కౌన్సిల్ పదవులను అడ్డు పెట్టుకుని పోలరైజ్ చేసుకుంటున్నారు కొందరు. అందరూ కదా, అందరూ చెడ్డవారు ఎప్పుడు ఎక్కడ ఏ సమూహంలోనే ఉండరు. ఈ పోలరైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఒక కేసు ఒక అడ్వకేట్ దగ్గరికి రావాలంటే ముందు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర సైతానుల్లా ఉన్నటువంటి కొంతమంది నీ దాటుకుని మన దగ్గరికి రావాలంటే చాలా కష్టమైపోతుంది. ఒక వ్యక్తి తన యొక్క అడ్వకేట్ని తను చూస్ చేసుకునేటటువంటి రైట్ని కోల్పోవడమే కాకుండా అతను మోటివేట్ అవుతున్నాడు. ఈ అడ్వకేట్ వద్దు, ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అని అతను మోటివేట్ చేసి పంపిస్తున్నారు. ఈ అడ్వకేట్ మనోడు కాదు, ఈ అడ్వకేట్ మనోడు. ఇంత దౌర్భాగ్య స్థితిలోకి ఈ వృత్తి అనేది దిగజారిపోతుంది. అదేవిధంగా కొన్ని కోర్టులు సమన్స్ స్టేజ్ నుంచి సమన్స్ అందుకున్నాక ముద్దాయిలు కోర్టులకు వస్తారు. సమన్స్ అందుకున్నాక ఎవరైతే సివిల్ కేసుల్లో ఉన్నటువంటి వాది ప్రతివాదుల కేసులు కోర్టుకు వస్తారు. వీళ్ళు కూడా పోలరైజ్ అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నీ కొంతమంది అడ్వకేట్స్ మాత్రమే కల్పిస్తున్నారు. సో ఒక 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది ఒక బార్ అసోసియేషన్ నమ్ముకుని బతకాల్సినటువంటి అడ్వకేసీ ఏమవుతుందంటే ఒక 10 మంది చేతిలో బందీ అయిపోతుంది. ఆ బందీ అయిపోవడానికి కావాల్సినటువంటి మార్గం అన్నీ కూడా ఈ నాయకులు, ఎవరైతే కొంతమంది సంకుచిత భావజాలం కలిగినటువంటి నాయకులు ఉంటారో వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి కేసులు ప్రత్యేకంగా కొంతమంది ఆ ఆఫీసులకు వెళ్తున్నాయంటే బార్ కౌన్సిల్ యొక్క రోల్ ఏంటి, బార్ అడ్వకేట్ ఆ యొక్క లోకల్ బార్ యొక్క ప్రెసిడెంట్ రోల్ ఏంటి అన్నది మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనం చర్చించుకోవాలి. సో ఒక 300 400 ఆ టౌన్ బేస్ చేసుకుని, అక్కడ పొటెన్షియాలిటీని బేస్ చేసుకుని, ఆ కోర్టు పరిస్థితులను బేస్ చేసుకుని ఒక సమూహం, ఒక న్యాయవాదుల సమూహం బతుకుతున్నప్పుడు కొన్ని కేసుల్ని మోటివేట్ చేసి కొన్ని కేసులను డైరెక్ట్గా కొన్ని ఆఫీసులకు పంపుతున్నారంటే అది పోలీస్ కావచ్చు. అందరు పోలీసులు కాదు, అందరూ అలా లేరు. ఎక్కడైనా ఒక 10% ఈ న్యూసెన్స్ ఉంటుంది. 90% అంతా ఈ సొసైటీలో చాలా మంచివారే, ఒకరికొకరు సహకరించుకునేవారు, ఎటువంటి భేదభావం లేకుండా సహకరించుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి 10 మంది ఈ సొసైటీని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. ఈ 10 మంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 90 మంది మంచివాళ్ళు 100%. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, మన యొక్క కోర్టు స్టాఫ్కి సంబంధించి కావచ్చు. నజారత్ అనే ఒక సెక్షన్ నుంచి ఈ యొక్క ఏదైతే ఉంటాయో ఈ యొక్క సమ్మన్స్ అనేవి సివిల్ సూట్స్కి సంబంధించి వెళ్తూ ఉంటాయి. అక్కడ కూడా ఎంతో మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తే. సో వీటన్నిటిపై మీరేం చేయదలుచుకున్నారు? బార్ కౌన్సిల్కి మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సమస్యల పట్ల మీరు ఏ విధంగా స్పందించదలుచుకున్నారు అన్నది మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇది నా మదర్ బార్. నా సొంత కేసులన్నీ నేను హైకోర్టులో నేనే వేసుకుంటాను. నేను స్వయంగా రిట్లు ఫైల్ చేసుకున్నాను, నేను స్వయంగా క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేసుకున్నాను. అదేవిధంగా ట్రయల్ కోర్టులో కూడా నా కేసులు నేను ఫైల్ చేసుకున్నాను. పరిగెట్టేసి లేకపోతే నా దగ్గరకు ఉబ్బడముబ్బడిగా వచ్చేసే కేసులు కాదు. నా దగ్గరికి వచ్చినటువంటి కేసులు, నన్ను నమ్ముకున్నటువంటి కేసులు 100% నేను అపార్ట్స్ ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉంటున్నాను. సో నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా ఎంతోమంది మ్యానిపులేట్ చేసి బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సేమ్ ఇదే వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్స్.
సో అటువంటి వాళ్ళ గురించి కూడా మీరు చర్యలు తీసుకోవాలి. సో మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ బార్ అసోసియేషన్స్కి, అడ్వకేట్స్కి మీరు ఏం చేయదలుచుకున్నారు? ప్రతి అడ్వకేటు ట్రాన్స్పరెంట్గా తన యొక్క వృత్తిని తనను నమ్ముకుని తన యొక్క వృత్తిని తనంలో ముందుకు వెళ్ళాలనుకున్న వ్యక్తికి మీరు ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వదలిసారు? సో ఈ ప్రాక్టీస్ని పోలరైజ్ చేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు, కొంతమంది కోర్టు స్టాఫ్, అంటే చిన్న దిగువ స్థాయి స్టాఫ్ కోర్టులో ఈ సమ్మన్స్ సర్వ్ చేసే దాంట్లో కొంతమంది మాత్రమే, అందరూ కాదు, కొందరే. సో ఇటువంటి వాళ్ళపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇవన్నీ కూడా మీరు ఓపెన్గా డిబేట్లో పెట్టండి. డిబేట్లో పెట్టి ఒక అడ్వకేట్ వెల్ఫేరే కాదు, ఈ వృత్తిని బతికించాలంటే వీటిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఒక క్లయింట్ నా కులం వాడే కావాలని వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. ఒక క్లయింట్ వివిధ భావజాలంతో నా మతం వాడే కావాలని వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. కానీ అతన్ని మోటివేట్ చేసి పంపుతున్నటువంటి వ్యక్తుల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సో ఇది మీరు ఖచ్చితంగా చెప్పాలి. అంటే బార్ కౌన్సిల్కి పోటీ చేయడం అనేది ఒక గొప్ప విషయం. మనం ఆదరించాలి, వాళ్ళని మనం మోటివేట్ చేయాలి, వాళ్ళకి మనం వంతు మనం ఒక శుభం కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వారి పట్ల ఎన్నో బాధ్యతలు ఉన్నాయి వారికి. ఇప్పుడు బార్ కౌన్సిల్ కంటే మనం ఏదో బార్ కౌన్సిల్ మీటింగ్లో కూర్చుని మనం ఏదో 13,000 రూపాయలు ఎంతో ప్రీమియం చేసేయడం జరిగింది. 13,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసేయడం జరిగింది. 3,000 2,000 ఉండేదాన్ని. దానిపై మనం ఎంతో నిరసనలు ప్రదర్శించాం. సో దాని పట్ల కూడా అసలు ఒక అడ్వకేట్కి లైఫ్ సెక్యూరిటీ లేదు, జాబ్ సెక్యూరిటీ లేదు, ఫ్యామిలీకి అతను చనిపోతే ఏమొస్తుంది, వాళ్ళు ఏ విధంగా బతుకుతారో కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో మీరు ఒక అడ్వకేట్కి ఏం చేయదలుచుకున్నారు అన్నది మీరు ప్రకటించకుండా మీరు ఇటువంటి గ్యాదరింగ్స్ అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు ముందు ప్రకటించండి. మీరు గ్యాదరింగ్స్లోనే మీరు ప్రకటించండి. మిమ్మల్ని నమ్ముకుని మీకు ఓటు వేయాలనుకున్నటువంటి ఒక అడ్వకేట్కి మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు చెప్పండి. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఓటు వేసే బాధ్యత మా మీద ఉంది. సో మిమ్మల్ని ఆదరించే బాధ్యత మా మీద ఉంది. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా మిమ్మల్ని ఆదరించాలన్న కోరిక నాలాంటి అడ్వకేట్స్ ఎంతోమందికి, 90% మంది అడ్వకేట్స్, 100కి 90 మందికి ఉంది. కానీ మీ నుంచి సర్వీస్, అద్భుతమైన సర్వీస్ని వీఆర్ ఎక్స్పెక్టింగ్. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ బౌండ్ అండ్ డ్యూటీ అది మీ షోల్డర్స్ మీద ఉంది. అది ఆ యొక్క బాధ్యత. ఆ బాధ్యతని మీరు ఏ విధంగా డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నారు చెప్పండి. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్, స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగినప్పుడు అసలు లోకల్ బార్స్లో ఇన్ టైంలో ఎందుకు ఎలక్షన్స్ జరగడం లేదు? ఇన్ టైంలో మీరు ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయలేకపోతున్నారు? ఏం రాజకీయాలు జరుగుతున్నాయి? సో ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. సో ఈ వీడియో అనేది నా యొక్క అడ్వకేట్ సోదరులు మంచి స్థానంలో ఉండాలి, మీ నుంచి మంచి సర్వీస్ మేము పొందాలన్న ఉద్దేశంతో చేసిందేనే కానీ ఎవరిని విమర్శించాలని కాదు. మీరందరికీ శుభం కలగాలి. ఎవరైతే పోటీ చేస్తున్నారో అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తూ దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, అడ్వకేట్, హైకోర్టు ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్, భీమవరం, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్.